నిన్న మాజీ శాసనసభ్యులు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు మైదుకు రోడ్లో దిగే అభివృద్ధి పని మీద అవినీతి ఆరోపణలు చేసినాడు. నేను ఎక్స్ జెడ్పీటీసీ మరియు స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్, దాదాపు నాకు 100 కోట్ల రూపాయలు వర్కులు చేసే ఎలిజిబిలిటీ నాకు అధికారికంగా ఉంది. అతను పదే పదే కొండారెడ్డి బినామీ మహేశ్వర్ రెడ్డి అని చాలాసార్లు మాట్లాడినాడు. ఆయన వాటన్నిటికీ వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. దాంట్లో ఒక పాయింట్ వైజ్ వస్తే, మొదటి పాయింట్ కొండారెడ్డి బినామీ మహేశ్వర్ రెడ్డి అని అతనే మాట్లాడుతూ అందులోనే 30% షేర్ ఉందని ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి ఒక క్లారిటీ లేదు. 30% షేర్ అంటాడు, బినామీ అంటాడు. బినామీకి షేర్లు ఏడ నుంచి వస్తాయి? బినామీకి షేర్లు బాగా లెక్క రావు. బినామీలు అట్లే ఉంటారు అంతే. ఆ మాత్రం మనకు ఆయనకు ఎందుకు ఆలోచన పొరపాటు పడి మాట్లాడుతున్నారో తెలియదు. 2 టెండర్ల ప్రక్రియ గురించి మాట్లాడుతున్నారు. 4.95% ఎక్సెస్ చేస్తారు, అంత తక్కువ బేరని మాట్లాడుతున్నారు. నేను ఈ రోజు నుంచి కాదు, గత 20 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ చేస్తున్నాము. ఒక వరకు 4.95% ఇస్తాం, ఒక వరకు 15% ఇచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. ఆ టెండర్ ప్రక్రియలో నిరంతర ప్రక్రియ జరుగుతుంటుంది. ఇప్పుడు టెండర్ ప్రక్రియ అనేది పారదర్శకం, ఆన్లైన్. ఇప్పుడు కాదు, దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆన్లైన్ టెండర్. అమెరికాలో ఉన్నా కూడా మనం కూర్చొని టెండర్లు వేయచ్చు. అమెరికా ఇంట్లో కూర్చొని టెండర్లు వేయచ్చు. అర్హత ఉండే వాళ్ళు ఎవరైనా వేయచ్చు. దాంట్లో మహేశ్వరుడు వేస్తారో నోకరు వేస్తారో అనేది ఎక్కడ ఉండదు. 4.95% ఎక్సెస్ ఇప్పుడు వేసినా, పోయిన ప్రభుత్వంలో కూడా 4.9% ఎక్సెస్తో నేను టెండర్లు అన్నీ వేసిన, వర్క్లు చేసిన. నాణ్యత విషయానికి ఆయన చాలాసార్లు మాట్లాడాడు. క్వాలిటీ గురించి మాట్లాడు, 6 నెలలు కూడా రోడ్డు ఉంది అంటాడు. ఈరోజు నేను చాలా చేసి చెప్తున్నా, 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ చర్చకు సిద్ధం ఆ రోడ్డు మీద. ఈరోజు కాదు, 15 సంవత్సరాల తర్వాత చర్చకు సిద్ధం. ఎక్కడైనా ఏదో క్రాకులు వస్తున్నాయి ఏదని అంటాడు. మన ఇంటి మీద వేసిన పైన ఎయిర్ క్రాక్స్ అని వస్తాయి. మీరు గమనించారు, సిమెంట్ పూతలు వేసి అంతా అయిపోయినాక వర్షం పడినాక చూస్తే అట్లా లైట్గా క్రాకుల మాదిరి అనిపిస్తుంటుంది. అది క్రాక్స్ కాదు, ఎయిర్ క్రాక్స్ అంటారు అవి. దాని మీద మాట్లాడినాడు. ఏ వర్క్ అయినా, ఏ క్వాలిటీ అయినా, ఎక్కడ క్వాలిటీ కంట్రోల్ కానీ ఎక్కడ చేసినా ఆ క్వాలిటీని నిరూపించుకోవాల్సిన బాధ్యత నాదింది. నేను ఈరోజు క్వాలిటీ తప్పు ఏదైనా చేసినా కూడా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత పిటిషన్ పెట్టినా నా కంపెనీ ఎక్కడనేమో నన్ను బ్లాక్ లిస్ట్ పెడతారు, నన్ను కాంట్రాక్టర్గా అనర్హులుగా ప్రకటిస్తారు. మరి నేను క్వాలిటీ లేకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో నేను దాదాపు 150 కోట్లు పనిచేసిన రకరకాల ప్రాంతాల్లో. నేను ప్రొఫెషనల్ కాంట్రాక్టర్ అబ్బా. అదే టైంలో ఉరదాడి మనిషి, నేను ఉరదాడి ముఖ్య అనుచరుని. అదే టైంలో నేను కాంట్రాక్టర్. వ్యాపారం చేస్తుంటా. రాజకీయంగా ఉరదాడి గారు ఆయన ముఖ్య అనుచరులు కొనసాగితే, కొండారెడ్డి గారు అనుచరులుగా కొనసాగిస్తూ నా వ్యాపారం నా వృత్తి. రాజకీయంగా నేను ఎక్స్ జెడ్పీటీసీ ఉండా, ఒక గ్రామంలో ఉండా, ఒక మండలం ఇన్ఛార్జిగా పనిచేస్తున్నా. అదే టైంలో నేను వ్యాపారం కూడా ఉండా. గత 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్లో 4.95 ఎక్సెన్స్ ఇదే ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీలో వేసిన టెండరు, ఇదే మైదుకూరులో వేసిన, కంబాపురం వేసిన, పూలందలో వేసిన, జిల్లాలో కడపలో వేసిన, ఒకసారి కాదు. ఆ రోజు మరి 4.95% ఎందుకు యాక్సెప్ట్ చేసింది మీ ప్రభుత్వం? చేయకూడదు కదా. ఈ రోజు చేసిందంటే ఆ రోజు ఎందుకు చేసినారు? దాదాపు ఇంకో మాట మాట్లాడుతూ అన్నాడు, ఈ 5 కోట్ల రూపాయల పనులు చేస్తున్నారు, 5 కోట్ల పని మీద 20 లక్షల రూపాయలు ఎక్సెస్ చేసినారని చెబుతూ, ఈ 5 కోట్ల పని మీద 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్ల డబ్బులు మిగులుతా అంటాడు. మరి 5 కోట్ల పని మీద 3 నుంచి 5 కోట్ల రూపాయల డబ్బులు మిగిలితే ఇంకా ప్రతి ఒక్కరు కాంట్రాక్టర్లు అయిపోరు, ఇంకా కాంట్రాక్టర్ వ్యవస్థ పోటీ పడదు. మరి ఆయన ప్రభుత్వంలో మున్సిపాలిటీ ఆయన పనులు చేయించాడు కదా, మరి వాళ్ళకంతా ఎంత మిగులుతుంది? ఒక మాట్లాడినా ఒక పద్ధతిగా, ఒక లాజిక్గా, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ప్రతిపక్షంలో అయినా, అధికారంలో అయినా. ఏదో ఒకటి బురద వేసి మసిగుడ్డ వేసి ముఖం మీద పడేస్తే పోతుంది, మచ్చివాడు తుడుచుకుంటా అనేది కరెక్ట్ కాదు. నేను ప్రొద్దుటూరులో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో పెద్దలు ఉరదారెడ్డి గారు, కొండారెడ్డి గారు కనీసం నెలకు 2 నుంచి 3 సార్లు అమరావతికి వస్తారు, విజయవాడకు వస్తారు, అధికారులను కలుస్తారు, ముఖ్యమంత్రిని కలుస్తారు, మంత్రులను కలుస్తారు. చిన్నపిల్లల మాదిరి ఎక్కడంటే చిన్న ఆఫీసర్ దగ్గర కూడా పోయి అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతో ఎప్పుడు నిరంతరం వాళ్ళ ప్రాకులాట వాళ్ళది. వాళ్ళ మీద నువ్వు ఆరోపణ, నువ్వు 5 సంవత్సరాల్లో అమరావతి పోయింటే, నువ్వు 10 సార్లు పోయింటా, 20 సంవత్సరాలు పోయింటా తమరు ఎమ్మెల్యేగా ఉంటూ అమరావతి అభివృద్ధి కార్యక్రమాల మీద. మేము అలా కాదు, నిరంతరం పర్యవేక్షణలో ఎమ్మెల్యే గారు కానీ, ఆయన కుమారుడు కొండారెడ్డి గారిని నిరంతర పర్యవేక్షణ చేస్తుంటారు. ఎలా చేయాలా, ఏ విధంగా చేయాలా. నాకు కాంట్రాక్ట్ అనుభవం ఉంది కాబట్టి నేను వాళ్ళ గైడెన్స్లో ప్రకారం పోతూ నేను డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుంటూ పోవడం అనేది నేను కాంట్రాక్టర్గా, ప్రొద్దుటూరు వాసిగా వీలైనంత వరకు ప్రొద్దుటూరులో అభివృద్ధి జరగాలని కోరుకునే వాళ్ళు నేను ఒకరిని. ఒక వ్యాపారం అనేది పక్కన పెడితే నేను కూడా ప్రొద్దుటూరు ఓటర్నే కదా. నా ప్రాంతం అభివృద్ధి చెందుతా అంటే నాకు తృప్తి. తెలిసిన అధికారులు, పరిచయాలు వాళ్ళందరూ కలిసి మనకు ఎంతో కొంత సాయం చేస్తూ ఉంటారు. తర్వాత ఈరోజు మీరు జిల్లా వ్యాప్తంగా జరిగిన రోడ్ల విస్తరణ కార్యక్రమాలు చూస్తే, ప్రొద్దుటూరులో రోడ్ల విస్తరణ జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రోడ్లు జరుగుతుండొచ్చు కాదను, రోడ్ల విస్తరణ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఒక ప్రొద్దుటూరులోనే చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. అక్కడ నిన్న జరిగే పనులలో వ్యాపారస్తులకు ఇబ్బంది అని ఆయన ప్రధాన హైలైట్ చేసినాడు. ఒక అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా ఇబ్బందులు జరుగుతాయి, తాత్కాలిక ఇబ్బందులే. ఆ ఇబ్బందులు తాత్కాలిక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ఉంటాయి. తర్వాత శాశ్వతంగా వాళ్ళు అనుభవిస్తారు. ఇదే రోడ్లు ఇప్పుడు ప్రజెంట్ రోడ్డు వెడల్పు అది 20 అడుగు, ఈ పక్క 20, 40 అడుగులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వేసే రోడ్డు ఈ పక్క 35 అడుగులు, ఆ పక్క 35 అడుగులు, 70 అడుగులు వేస్తూ, మధ్యలో డివైడర్లు 2 మీటర్లు వేస్తూ
ఆ పక్క 10 అడుగులు, ఈ పక్క డ్రైన్లు వేసు. 100 అడుగులు రోడ్డు, ఒక పెద్ద రోడ్డు, ప్రొద్దుటూరుకే ఒక అసెట్. ఆ రోడ్డు అసెట్ను రకరకాలుగా ఎమ్మెల్యే గారు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్లోంచి కొంత, రకరకాల గ్రాంట్లు తీసుకొని కొత్తపల్లి పంచాయతీలో కొంత, ఆ గ్రాంట్లను తీసుకొని ఆ కాలువలు అభివృద్ధి చేస్తూ కరెంటు పోలు షిఫ్ట్ చేస్తూ చేస్తున్నారు. మీరు గత 5 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి శూన్యం. ఒక మైదుకూరులో డివైడర్లు తీసినారు, డివైడర్లు కట్టినారు, డ్రైన్లు కట్టినారు. మీరు చేసిన అభివృద్ధి ఏంటంటే డ్రైన్లు కట్టినారు, డివైడర్లు తీసి ఉండే డ్రైన్లు తీసి ఉండే డ్రైన్లు కట్టినారు, ఉండే డివైడర్లు తీసి ఉండే డివైడర్లు కట్టినారు. అదే మీరు చేసిన అభివృద్ధి. మేము అలా కాదు, కరెక్ట్గా చేయాలనుకుంటున్నాం, నీట్గా చేయాలనుకుంటాం. ఈరోజు కొరపాటు రోడ్డు చేస్తున్నాము, మైదుకూరు రోడ్డు చేస్తున్నాము. ఎంత డ్రైన్ ఒక సిస్టమేటిక్గా చేస్తున్నాము. ఇప్పుడు ఆయన డ్రైన్లో వంపులు సొంపులు పోయినాయని ఒక కామెంట్ చేసినాడు ఆయన. అంటే దాని గురించి నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నా. మైదుకూరు రోడ్డు ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్కడా లేదు. ప్రజలందరూ సహకరిస్తూ ఎంత కావాలంటే అంత తీసుకుంటామంటే కొన్నిసార్లు 100 అడుగులు కాదు, 130, 120 అడుగులు కూడా కొన్నిసార్లు రోడ్డు ఉంది. 100 అడుగులు తగ్గకుండా ప్రతిసారి రోడ్డు ఉంది. ఆ ఉద్దేశంతో ఆ 20 అడుగులు 30 అడుగులు ఏమన్నా స్థలం వేస్ట్ కాకూడదు. ఆ స్థలం వేస్ట్ అయితే మళ్ళీ వాళ్ళు ఎంక్రోచ్ అవుతారన్న ఉద్దేశంతో ఆ సొట్ట తిప్పి ఆ స్థలానికి కూడా డ్రైన్ కట్టేశాం. వన్స్ ఒకసారి డ్రైన్ కట్టి కరెంట్ పోల్లు పారితే ఆడికి మంది ఫిక్స్ అయిపోతుంది, గవర్నమెంట్ అసెట్గా ప్రజల ఆస్తిగా ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే అవన్నీ చేయడం జరిగింది. అక్కడ స్పేస్ ఎక్కువ ఎక్స్ట్రా ఉంటే కొంత రోడ్లు ఎందుకు వేస్తే వెహికల్ పార్కింగ్ జరుగుతాయి. వెహికల్ పార్కింగ్ జరిగితే ఈరోజు జరిగే వ్యాపార నష్టాలని చెప్తున్నాం కదా. ఈ రోడ్లు విస్తరణ తర్వాత పార్కింగ్ జరిగినప్పుడు అక్కడ టీవీ అంగుళ్ళు, షోరూమ్ అంగుళ్ళు, రకరకాల షోరూమ్స్ ఉన్నాయి. పబ్లిక్ ఫ్యామిలీతో పోయి విజిట్ చేసి ఏదైనా పర్చేజ్ చేయాలనుకుంటారు ప్రజలు ఎవరైనా కూడా. అలా పార్కింగ్ లేకుండా ఆ ఏరియాగా పోరు. అడిగేం పోతారైనా ఇక్కడ పార్కింగ్ దగ్గర అడిగి పోయి చేద్దాంలే అనుకుంటారు. ఈ రోడ్లు విస్తరణ జరగడం వల్ల పార్కింగ్ జరిగి వాళ్ళకు ₹1 నష్టం కాదు. ఈ 2-3 నెలల తర్వాత వాళ్ళకు డబల్ అభివృద్ధి వ్యాపారం జరుగుతుంది. నిన్న ప్రెస్ మీట్లో అంటే రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు డైరెక్ట్ సూటి ప్రశ్న. నిన్న ప్రెస్ మీట్లో నా మీద వ్యక్తిగతంగా సరిపోని ఒక అసూయపరుడు నీ దగ్గర కూర్చొని నా అభివృద్ధిని ఓర్చలేక, గత 10 సంవత్సరాల నుంచి నా అభివృద్ధిని ఓర్చలేక ఒక అసూయపరుడు నీ దగ్గర కూర్చొని నిత్యం ఏదో ఒక విధంగా పిటిషన్లు పెట్టిస్తూ ఉన్నాడు. ఎంపీ అవినాష్ రెడ్డి గారితో ఒక పిటిషన్ పెట్టించాడు. బాధాకరమైన విషయం ఏంటంటే అరకటామలట్టు కుమ్మరపల్లె మీదుగా పైడాలకు రోడ్డు పోతాయి, కుమ్మరపల్లి రోడ్డు మీద. ఆ రోడ్డు ఎన్ఆర్ఈఎస్లో మీరు ఎందుకు శాంక్షన్ చేసినారు, ఎందుకు చేసినారని చెప్పి అవినాష్ రెడ్డి గారితో ఒక పిటిషన్ పెట్టించారు. అభివృద్ధి కావాలని కోరుకోవాలి. అవినాష్ రెడ్డి గారితో ఒక లెటర్ పెడితే మాకు ఈ రోడ్డు కావాలని కోరుకోవాలి. అట్లా కోరుకోలే. ఈ రోడ్డు ఎందుకు శాంక్షన్ చేయించాడని పిటిషన్ పెట్టించాడు. సార్ నేను వేరే వాళ్ళతో మాట్లాడితే అధికారులతో ఏం సార్ ఇది కరెక్టా పెట్టడమని అన్నప్పుడు పీడీ గారు అసలు దానికి మీనింగ్లెస్ పిటిషన్ ఇదని దాన్ని పక్కన పట్టేశాడు. ఒక పిటిషన్ ఒక పెద్ద లీడర్గా ఒక పిటిషన్ పెట్టినప్పుడు ఒక పద్ధతిగా ఉండాలి. ఆ పిటిషన్ ఒక విమర్శ కూడా సద్విమర్శ ఉండాలి. ఎంపీ లాంటి వాళ్ళ వ్యక్తితో ఈ రోడ్డు అవసరం లేదని ఒక పిటిషన్ పెట్టించాడు. శంకరాపురం టు చిన్న చెట్టిపల్లిని ఒక రోడ్డు జరుగుతుంది. ఆ రోడ్డు ఏఐబి అనే గ్రాంట్ కింద వైసీపీ ప్రభుత్వంలో శాంక్షన్ అయింది. కానీ ఇప్పటి వరకు ఆ రోడ్డుకు గత ప్రభుత్వం ₹1 పేమెంట్ చేయకుండా నిలబడితే రోడ్డు క్యాన్సర్ అయితే ఎమ్మెల్యే గారు మరి కొండారెడ్డి గారు పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కలిసి దాన్ని తిరిగి మళ్ళీ రివైజ్ చేయించి ఆ వర్క్ను పూర్తి చేయడం జరుగుతుంది. మేము వాళ్ళ ప్రభుత్వం మాదిరి జరిగిన పనులను విధ్వంసంగా చేయడంలే, ఎక్కడ కూడా తిరిగి ప్రారంభించాలనే ఆలోచన చేస్తున్నాం. తర్వాత ఇంతసేపు నేను మాట్లాడుతూ ఒక అసూయపరుడని మాట్లాడినా. ఆయన గురించి 2 నిమిషాలు చెప్పాలి. ఎందుకంటే ఆయన పదే ప్రసాద్ రెడ్డి గారు నిద్రపోయాడు, ఆయన నిద్రపోడు. ఆయనకేం పనిలే, వేరే పనిలే. పోవడము అన్న వాని మీద పిటిషన్ పెడదాం, వీని మీద పిటిషన్ పెడదాం, ఇంకా వేరే ఆలోచన నిరంతరం అదే ఆలోచన. తన వ్యాపారాలు ఉన్నాయి, తనకు సంబంధించిన వాణిజ్య సముదాయాలు ఉన్నాయి, తని ఇల్లీగల్ కట్టేటి ఉన్నాయి. అవన్నీ కూడా ఎట్లా ఉన్నాయో త్వరలో ఎమ్మెల్యే గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని మరియు లోకేష్ గారిని కలిసి వరదాడి ద్వారా దాని మీద కూడా చర్య తీసుకోవడానికి ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. ఇబ్బంది పెడతాం. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ జరుగుతుంటుంది. ప్రజలకు ఇబ్బందులు వస్తుంటాయి, జరుగుతూ పోతా ఉంటుంది. మనము కొట్టుబాటు రోడ్డు నిన్న సిమెంట్ రోడ్డు వేసినాము, ఒక అభివృద్ధి జరిగింది. దాన్ని 80 ఫీట్ రోడ్డు మన గౌరవ ఎమ్మెల్యే గారు 80 ఫీట్ రోడ్డు చేయాలనే ప్రతిపాదన ముందుకు తీసుకుపోతున్నారు. అది జరుగుతూ ఉంది. కొరపాటు రోడ్డు 100 అడుగుల రోడ్డు, మైదుకూరు రోడ్డు రిలయన్స్ పెట్రోల్ బంక్ నుంచి డిమార్ట్ వరకు కూడా 100 అడుగు చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. అలాగే ఓల్డ్ బైపాస్ రోడ్డు 100 అడుగులో కొంత సగం జరిగింది, సగం జిల్లా మినరల్ ఫండ్ నుంచి. ఇది అరుదుగా జరిగే కార్యక్రమం. మీకు ఎందుకు చెప్పాలంటే డిస్ట్రిక్ట్ ఫండ్, డిఎంఎఫ్ అంటారు, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్. వాటిని కలెక్టర్ గారితో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వంలో నిధులు లేవనే ఉద్దేశంతో 4 లైన్ 4 లైన్ ఇవ్వలేమంటే ఎలాగో ఆయనతో మాట్లాడి దాన్ని డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్లో ఓల్డ్ బైపాస్ అంతా మనం పూర్తి చేస్తున్నాం. రిలయన్స్ పెట్రోల్ బంక్ నుంచి వాసవి సర్కిల్ వరకు, అలాగే రిలయన్స్ పెట్రోల్ బంక్ నుంచి డిమార్ట్ వరకు కూడా డ్రైన్లు జరుగుతున్నాయి. వాటిని కూడా ఖచ్చితంగా 6 లైన్ చేస్తాం. 4 లైన్ కాదు, మన ప్రతి 6 లైన్. ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ మనం చేసే సీస్ రోడ్ 6 లైన్. ఒకవేళ 10.5 మీటర్ అంటే 35 అడుగులు ఈచ్ వన్ వస్తుంది. 6 లైన్ మీటర్లు అంటారు, దాన్ని 6 లైన్ రోడ్ అంటారు. ఇలా అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ పోతాయి. గౌరవ ఎమ్మెల్యే గారు కొండారెడ్డి గారు నిరంతర పర్యవేక్షణలో వాళ్ళు చేయాలని అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం ఒకదానికొకటి చేస్తూ పోతున్నారు.
గ్రామీణ ప్రాంతాల విషయాలకు వస్తే పంచాయతీరాజులో ఇప్పటికి దాదాపుగా 50 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. లింక్ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ. ఇంకొక 6 నెలల నుంచి సంవత్సరం పోతే గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్ వేయడానికి స్థలం లేదు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్ వేయడానికి కూడా స్థలాలు లేవు, రోడ్లే లేవు. అంటే విలేజ్లు ఇల్లు లేవు, ఉండే రోడ్లనే అయిపోయగలిగినాం. ఈ 2 సంవత్సరాల కాలంలోనే మేము అంత అభివృద్ధి చేయగలిగినాం. వైసీపీ గవర్నమెంట్లో రామేశ్వరం బ్రిడ్జ్ వాళ్ళు శాంక్షన్ చేసినారు. సింగిల్ ఎల్పీ కూడా కాంట్రాక్టర్కు పేమెంట్ చేయకపోవడంతో కాంట్రాక్టర్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మన ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ముఖ్యమంత్రి గారిని, ఎమ్మెల్యే గారు చాలాసార్లు కలిసి వరదాడి గారు ఎలా చేయాలా అని ఆలోచన చేసి తిరిగి దాన్ని శాస్కీ అనే ఒక స్కీమ్ కింద పెట్టించి ఆ స్కీమ్ను ఆ బ్రిడ్జిని పూర్తి చేయడానికి మనమైతే వదిలిపెట్టచ్చు. వైసీపీ గవర్నమెంట్ శాంక్షన్ చేయించింది కదా, ఎందుకు చేయాలా పని ఆలోచన చేయొచ్చు. అలా చేయాలి ఎమ్మెల్యే గారు కానీ, కొండారెడ్డి గారిని అది పూర్తి చేయాలా, ఏమైనా మన ప్రొద్దురు ఆస్తి అనే ఉద్దేశంతో దాన్ని తిరిగి మళ్ళా ఇప్పుడు ఆయన ₹1 కూడా కాంట్రాక్టర్ పేమెంట్ ఇవ్వకుంటే ఇప్పుడు దాదాపు 35 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ పేమెంట్ ఇప్పించి తిరిగి పనులు పూర్తి దశకు వచ్చినాయి. ల్యాండ్ అక్విజిషన్లో కొద్దిగా ఆపోకేపక అప్రోచ్లో పెండింగ్ ఉంది, ప్రాసెస్లో ఉంది. అలాగే మార్కెట్ విషయానికి వచ్చి మార్కెట్లో దాదాపుగా 20 కోట్ల రూపాయలు పని జరిగింది. వాళ్ళు 4 కోట్ల రూపాయలు పేమెంట్ చేయగలిగినారు వాళ్ళ గవర్నమెంట్లో. మళ్ళీ పేమెంట్ చేయలేకపోయినారు. చేస్తే మన ప్రభుత్వం వచ్చినాక 14 కోట్ల రూపాయలు మార్కెట్ పేమెంట్ చేసి తిరిగి పునర్నిర్మాణం చేయడం జరిగింది. మనం వదిలిపెట్టచ్చు, వాళ్ళు స్టార్ట్ చేసిన వర్కులు మనం ఎందుకు చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ కుమారుడు కానీ చేయొచ్చు. అలా చేయలేదు. ప్రతిదీ చేయాలా, డెవలప్ చేయాలనే ఆలోచనతో ఏకైక ఆలోచనతో ముందుకు పోతూ ఉంటారు. వీళ్ళను నిరంతరము ఈ అభివృద్ధిని చూసి ఓర్చలేక ప్రసాద్ రెడ్డి గారు ఏదో ఒక విమర్శలు వరదారెడ్డి గారి మీద, కొండారెడ్డి గారి మీద, ఏపీఐసి మీద ఒక విమర్శ చేస్తాడు. ఏపీఐసిలో ఈరోజు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో ఏపీఐసిలో స్థలం కావాలని ప్రొద్దురులో అప్లికేట్ పెట్టుకున్నట్టు ఇప్పుడు స్థలం దొరికే పరిస్థితిగా డిపిఎస్ఆర్. ఏపీఐసిలో గతంలో ఏం జరిగేదంటే ఎవరు రాకుంటే పిలిచి స్థలాలు అలాట్ చేసేవారు. అలాగా అలా కాంపిటీషన్ ఎక్కువ అయిపోయి డిపిఎస్ఆర్ అంటే ఇండస్ట్రీస్ పెట్టడానికి పారిశ్రామికతలు ప్రొద్దురులో ముందుకు వస్తున్నారు. మనకు పక్కన సిమెంట్ ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీ రావడంతో, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ రావడంతో మన పొద్దురు కూడా ఒక అభివృద్ధి ఉత్సాహం ఉద్దేశంతో చౌడూరు దగ్గర ఇండస్ట్రీస్ ల్యాండ్లో డెవలప్ చేస్తున్నారు. ఆడ ఇండస్ట్రీ ల్యాండ్లో గౌరవ ఎమ్మెల్యే గారు మరి కొండారెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇలా చెప్పుకుంటా పోతే అభివృద్ధి కార్యక్రమాలకు ఇంకా 1-2 గంటలు సమయం అయినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఆగవు. మీరు ఎన్ని విమర్శలు చేసినా మేము అభివృద్ధి చేసి తీరుతాము. అభివృద్ధి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.